ఫైవ్ ఎవరని ఈ నియోజకవర్గాల కమ్మ సంఘానికి అంటే కమ్మవారి సేవా సమితి మా సంఘాల గురించి కూడా రెండు మాటలు చెప్తా ఉండే. ఎందుకంటే మొత్తం మీడియా మాకు మీ సభ మతాన్ని కాపాడాలని ఆయన ఎంత తపన పడుతున్నారో మేము చూస్తూనే ఉన్నామండి. అసలు చేసే కార్యక్రమాలకి అంటే అంతకుముందు జరిగిన అవకతవకలన్నీ ఎత్తి వాటిలో నెయ్యి విషయంలో కానీ, తిరుపతి లడ్డు నెయ్యి విషయంలో కానివ్వండి, అలాగే శ్రీవాణి వాటిల్లో కానీ ఈ విషయాలన్నీ కూడా బయటకు తీస్తున్నారనే ఉద్దేశంతో ఆయన్ని ఏదో రకంగా అవమానపరచాలనే ఉద్దేశంతో కొంతమంది కావాలని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళకి అనుకూలురు కానీ ఆయన మీద ఎలక్ట్రానిక్ మీడియాలో ఏఐ ద్వారా కొన్ని సృష్టించి అవన్నీ కూడా సర్క్యులేట్ చేయటం, అలాగే ఆయన్ని అవమానపరచాలనే ఉద్దేశంతో ప్రెస్ల్లో వాళ్ళ సొంత పేపర్లో రాసుకోవటం కానీ, అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో వాళ్ళ మీడియా సంస్థల ద్వారా పాపులర్ చేయటం కానీ జరుగుతూ ఆయన యొక్క కొన్న దీన్ని తగ్గించాలని, ఆయనకున్న విషయ పరిజ్ఞానాన్ని కానీ లేకపోతే దాన్ని కానీ తగ్గించాలనే ఉద్దేశంతో విపరీతంగా ట్రోల్ చేయటం జరుగుతాయింది. ఆ విషయంలో ఆయన చిత్తశుద్ధిగా పనిచేస్తున్నారు. అందరూ కూడా తిరుపతి వెళ్ళినాళ్ళు, తిరుపతి వెళ్ళినాళ్ళు అందరూ కూడా చాలా కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు. కానీ అలాగే చాలా హానెస్ట్గా బిఆర్ నాయుడు గారు ఉంటున్నారని అందరూ ప్రజలందరూ కూడా చెప్తున్నప్పటికీ కూడా ఆయన నామాలపరచాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అందుకని ఆ విషయం మేము ఖండించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. ఈ విషయాల్ని మేము ఖండిస్తున్నాం. అలాగే ముందు ఎవరన్నా కనుక ఇటువంటివి చేస్తే ఏ విషయంలో అయినా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. నా పేరు బెజవాడ వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య. గత వారం రోజుల నుంచి మీడియాలో మీ అందరికీ తెలిసిందే, నిప్పు లాంటి మచ్చలేని వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి బిఆర్ నాయుడు గారు. ఆయన స్వామికి సేవ చేసుకుంటున్నాను అని నెలలో 25 రోజులు కొండపైన ఉంటున్నారండి. తిరుమలలో గతానికి ఇప్పటికీ పూర్తి స్థాయిలో మార్పు. బిఆర్ నాయుడు గారికి ముందు, బిఆర్ నాయుడు గారి తర్వాత అన్నంత గొప్పగా పాలన జరుగుతుంది అక్కడ. కామన్ మ్యాన్, ఒక సాధారణ భక్తుడు కొండపైకి వెళితే ఇవాళ సంతోషంగా వస్తున్నాడు కిందకి. తృప్తిగా టిఫిన్ ఉంది, భోజనం ఉంది, వీలైనంత త్వరగా దర్శనం ఉంది, వసతి కల్పిస్తున్నారు, అన్ని సౌకర్యాలతోటి అద్భుతంగా జరుగుతుంది. అలాంటి పరిపాలన అక్కడ జరిగిన అస్తవ్యస్తమైనటువంటి రకరకాలుగా గతంలో జరిగినటువంటి అన్నీ బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి. ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే, 68,17,000 కేజీలు నెయ్యి అని చెప్పి లడ్డూలకు సప్లై చేశారు. ఎక్కడ ఒక పనికి మాలిన డైరీలు, బోలే బాబా డైరీ, వైష్ణవ్ డైరీ, ఇట్లాంటి చెత్త డైరీల నుంచి ఇండింట్లు పెట్టి కనీసం 68 లక్షల్లో 68 గ్రాములు కూడా నెయ్యి అనేది లేదు. ఇవాళ అక్కడ ఎలాంటి పరిస్థితి అంటే 23 కోట్ల లడ్లు తయారు చేశారండి. గత 5 సంవత్సరాల్లో తిరుపతి ప్రతిష్టను మంట కలిపారు. దాన్ని ఫేస్ చేస్తున్నారు బిఆర్ నాయుడు గారు. సో ఇవి ఎప్పుడైతే వీళ్ళకి సంబంధించిన లుకలుకలు మొత్తం బయటకు వస్తున్నాయో ఎదురు దాడి మొదలైంది. ఒకరా ఇద్దరా, ఎక్కడికక్కడే రోజు నిన్న మొన్న అయితే మరి పరాకాష్ఠలో ఆయన మీద దాడి మొదలైంది. ఎందుకు? మేము ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య కానీ, రాష్ట్రంలో ఉండే కమ్మ సంఘాలు కానీ ఏ పార్టీకి అఫిలియేషన్ కాదు. కాకపోతే మేము వ్యవస్థలో ఉండే లోపాలను ఎత్తి చూపటంలో ముందుంటాం. అలాగే కులం మీద జరిగే దాడి, మా సామాజిక వర్గం మీద జరుగుతున్న దాడికి మేము ఎప్పుడు ప్రతిఘటిస్తూనే ఉన్నాం, గతంలో కానివ్వండి, ఎప్పుడైనా కానివ్వండి. అలాగే రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా అమరావతి రైతులకి సంపూర్ణమైన సహకారం అందించాం. ఎందుకో గత ప్రభుత్వంలో మా సామాజిక వర్గం ఒక టార్గెట్ అయింది ఆ నియంతకి. దాని ప్రతిఫలమే కాంట్రాక్టర్లు అల్లాడిపోయారు, ఉద్యోగస్తులు అల్లాడిపోయారు, చివరికి కామన్ మ్యాన్ కూడా సక్రమంగా బతకలేని పరిస్థితులు వచ్చినాయి, ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెడుతూ. ఇలాంటి ఇబ్బందుల్లో మేము బిఆర్ నాయుడు గారు ఎలాంటి తప్పు లేకుండా ఇంత నిక్కచ్చిగా, ఇంత నిస్వార్థంగా
ప్రజలకు సర్వీస్ చేస్తున్న బిఆర్ నాయుడు గారి విషయంలో మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నామండి. ఎందుకంటే ఎందుకో ప్రతిదానికి ఒక కమ్మ సామాజిక వర్గం అనేది ఒక టార్గెట్ అయిపోయింది. ఆయన చేసిన తప్పేంటండి? బిఆర్ నాయుడు గారు చేసిన తప్పేంటండి? వ్యవస్థను సక్రమంగా లైన్లో పెట్టటమా? కుంభకోణాలని తీయటమా? వెంకటేశ్వర స్వామి పైన తిరుమల చరిత్రలో ఇప్పుడు ఉన్నంత గొప్పగా ఏ రోజు లేదండి. అలాంటి పరిపాలన అక్కడ నడుస్తుంది. దీనికి ఎదురుదాడి ఎన్ని ఎన్ని కుంభకోణాలండి ఒకటాపై. శ్రీవాణి ట్రస్ట్ దగ్గర నుంచి టికెట్ల దగ్గర నుంచి మొత్తం ఒక వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాడు. ఈ ఎదురుదాడి ఎందుకు చేస్తున్నారంటే ఈ ప్రక్షాళన చేస్తున్న దీనిని ఆపాలని. ఇది ఆపకపోతే ఇంకా ఎన్ని కుంభకోణాలు బయటకు వస్తాయో, ఇలాంటివన్నీ బయటకు వచ్చినప్పుడు ఎక్కడ మనకి ఇదవుతుందో అని చెప్పి రకమైన భయంతో వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు. దీన్ని మేము పూర్తిగా సంపూర్ణంగా మేము ఖండిస్తున్నాం. రాష్ట్రంలో డాలర్ల దొంగలు ఏముంది? అసలు కొండపైన చేయాల్సిన అక్రమాలన్నీ జరిగినాయండి. అవన్నీ బయటకు వస్తున్నాయి. బయటికి రాకుండా ఉండటానికి ఈ ఎదురుదాడి జరుగుతూ ఉందని చెప్పి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో కూడా మా సామాజిక వర్గం మీద ఎవరైనా ఇలాంటివి పెట్టి, ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా పవర్ఫుల్ అండి, ఇవాళ టెక్నాలజీ పెరిగింది, ఉన్నవి లేనివన్నీ కల్పించేసి ఇప్పుడు మేడం గారు మాట్లాడారు. మహిళలను రోడ్డు మీదకి లాగటం ఏంటండి? ఎక్కడ సంస్కృతి ఇది? ఇదా కరెక్ట్ అయిన ఒక మన సమాజంలో ఇలాంటి దుష్పరిణామాలు వస్తుంటే అది ఎంతవరకు సమంజసమని మేము దీన్ని ఈ విషయంలో పూర్తిగా ఖండిస్తున్నాం. సంపూర్ణమైన సహకారం మేము బిఆర్ నాయుడు గారికి అందిస్తాం. ఆయన ముక్కుసూటిగా పోతున్నారు, ప్రక్షాళన దిశగా పోతున్నారు. ఇంకా గొప్పగా చేయాలని, ఇలాంటి బెదిరింపులకి, ఇలాంటి ఊకదంపుడు ఉపన్యాసాలకు మీరు భయపడాల్సిన అవసరం లేదండి. మీ వెనక హిందూ సమాజం మొత్తం ఉంది. తిరుమల వెంకన్న భక్తులంతా మీకు అండగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే టీవీ5 బిఆర్ నాయుడు గారు అంటే అంతకుముందు మనకు తెలుసు. తర్వాత పెద్ద తిరుపతిలో చేస్తున్న బిఆర్ నాయుడు గారిని ఇప్పుడు విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకంటే మహిళల్ని ఏఐ ద్వారా వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పెడితే వాళ్ళు ఇదవుతారు అనే ఆలోచనతో. అయితే ఏదైతే లడ్డూ విషయంలో సిట్ వాళ్ళకి అనుకూలంగా రాలేదో అప్పటి నుంచి ఏ విధంగా ఎవరిని ఎలా ట్రోల్ చేయాలి అనే ఆలోచనతో వాళ్ళు ఇప్పుడు బిఆర్ నాయుడు గారిని పట్టుకున్నారు. అయితే ఇంట్లో ఉన్న ఆడవారు అందరినీ అలా లాగడం అనేది మంచి పద్ధతేనా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకే ఇవ్వని, ఇంట్లో వాళ్ళ ఆడవారికే వారికి గౌరవం ఇవ్వని వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఊర్లో రాష్ట్రంలో ఉన్న వారందరినీ కూడా బయటకు లాగడం అనేది సమంజసమేనా? ఇది ఎంతవరకు కరెక్ట్? అయితే ఈ లడ్డు విషయంలో జరిగిన అవకతవకల విషయంలోనే వాళ్ళని ఈ పాటికి జైల్లో పెట్టాల్సింది మన ప్రభుత్వం. కానీ కొంచెం కన్సర్న్ ఉపయోగించి వాళ్ళని సరే క్షమించి కొంతసేపు ఆలోచించి కూలంకుషంగా ఆలోచించాలనే విషయంతో చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఆలోచించి చేస్తున్నారు. కానీ వాళ్ళని అలా క్షమించకూడదు అనేది గట్టిగా శిక్షించాలి. ఏదైతే వాళ్ళు ఇలా ట్రోల్ చేస్తున్నారో వీళ్ళు ఇప్పుడు వాళ్ళు అయ్యారు, రేపు నెక్స్ట్ అవ్వచ్చు. పవన్ కళ్యాణ్ గారిని కూడా అదే విధంగా ట్రోల్ చేశారు, చంద్రబాబు నాయుడు గారిని కూడా అదే విధంగా చేశారు. కానీ వీరు ఎవరిని తగ్గనివ్వకుండా వాళ్ళు అలా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి గట్టి శిక్ష అయితే పడాలి. ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవం, మనందరికీ ఆరాధ్య దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి పట్ల జరిగిన అపచారాలు, గత పాలకులు చేసిన అపచారాల పట్ల ఎంతో చిత్తశుద్ధితో కృషి చేస్తున్న బిఆర్ నాయుడు గారిని ఏదో అపఖ్యాతి పాలు చేయాలని, ఆయన దీన్ని దెబ్బకొట్టాలని కుట్ర కోణంలో ఒక ఇది జరుగుతుంది. వాళ్ళ ఈ ఫేక్ వీడియోలు, చీప్ ట్రిక్స్ వాడి ఆయన ఇది దెబ్బతీయాలని, అది మరుగున పడేటట్టు చేసుకోవాలని గత పాలకులు బాగా ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మేము ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. వీళ్ళ బతుకు బహిర్గతం అవుతుందనే ఉద్దేశంతోనే వీళ్ళు ఇటువంటి చీప్ పాలిటిక్స్లో తీసుకుని మహిళల్ని, సంసారపక్షంగా ఉన్న మహిళలందరినీ బాధపడిస్తున్నారు. ఇది వీళ్ళకి వెనతో పెట్టిన విద్యలాగా ఉంది. ఇటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.